భారత జట్టు సమిష్టి కృషి సిరీస్ డ్రాపై హంసత్రి ప్రత్యేక కథనం. గతంలో భారత జట్టు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆట కంటే ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టేవారు అనే విమర్శ వినపడేది. గతంలో బిషన్ బేడి నాయకత్వంలో ఆస్ట్రేలియాలో పర్యటన చేసిన భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి 5 టెస్టుల సిరీస్ 3-2 తేడాతో ఓడిపోయినా నిన్న అభిమానులు సంతోషపడినట్టే అప్పుడు సంతోషపడ్డారు. గంగూలీ నాయకత్వం చేపట్టిన నాటి నుండి జట్టులో ఉత్సాహం, దాని రూపురేఖలు మారిపోయి విదేశీ జట్లకు మన జట్టు గురించి మరో కోణంలో ఆలోచించే పని కల్పించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో పర్యటన చేసే ఏ జట్టుకైనా అక్కడ వారి మీడియా నుండి కూడా సవాళ్లు ఎదురవుతాయి. ఈసారి ఇంగ్లాండ్ పర్యటనకి ముందు భారత జట్టు కూర్పు చూసి చాలా మంది పెదవి విరిచారు. కోచ్ గంభీర్ నిర్ణయాల పట్ల చాలా మంది సుముఖంగా లేరు. ప్రతి మ్యాచ్లో గాయాల కారణంగా ఆటగాళ్లు మార్పు ఆందోళన కలిగించినా ఉన్న పరిమిత వనరులతో క్లిష్టమైన పరిస్థితుల మధ్య నాయకుడు గిల్ 754, గతంలో గవాస్కర్ వెస్టిండీస్పై చేసిన 774 పరుగులను గుర్తుకు తెచ్చాడు. రాహుల్ 532, జడేజా 516, పంత్ 479, జైస్వాల్ 411, సుందర్ 284 పరుగులు చేస్తే బౌలింగ్ విభాగంలో సిరాజ్ 23 వికెట్లు తీశాడు. చార్హిలు, హంసత్రి